హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో ఇడ్లీ చట్నీ టిఫిన్గా చేస్తున్నాను. ఒక 5 అవర్స్ ఇడ్లీ రవ్వని ఉద్దులని నానబెట్టుకోవాలి. ఒక కప్పు ఇడ్లీ రవ్వకి హాఫ్ కప్పు ఉద్దులు తీసుకున్నాను. ఇప్పుడు ఆ బాల్ని బాగా కడిగి వాటర్లో పెట్టుకోవాలి. ఉద్దులు ఇలా కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇడ్లీ రవ్వని బాగా వాటర్ లేకుండా పిండేసి అందులోకి ఉద్దిపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ప్లేట్ వేసి నైట్ మొత్తం పెట్టేస్తే మార్నింగ్కి ఇలా పిండి అనేది పొంగుతుందండి. ఇలా పొంగిన పిండితోనే ఇడ్లీ బాగా వస్తాయి మెత్తగా. ఇందులోకి తగినంత సాల్ట్, తగినంత వంట సోడా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండి మరీ గట్టిగా లేకుండా లూజ్గా లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. పల్లీ చట్నీ ఇలా ఆయిల్లో పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. హాఫ్ పల్లీలు హాఫ్ పప్పులు వేసుకుంటానండి నేను. ఈ పల్లీల్లోకి కొద్దిగా సాల్టు, చింతపండు, కొద్దిగా తెల్లవాయి రెబ్బలు, అలాగే ఒక ఆనియన్, ఇంకా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొద్దిగా వేసుకోవాలి. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చిని ఇలా వేయించుకోవాలి. అందులోనే హాఫ్ పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇది మొత్తం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని బాగా క్లీన్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కలర్ కూడా బాగుంటుంది. తర్వాత పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. అంతే. ఈరోజు చట్నీ కొద్దిగా ఎక్కువ చేశానండి, ఎందుకంటే పిల్లలు ఇడ్లీ చట్నీ బాగా ఇష్టపడతారు. అందుకనే కొద్దిగా చట్నీ ఇప్పుడే పక్కకు తీసి పెడుతున్నానండి. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇడ్లీ చట్నీ అడుగుతారు. అందుకనే నేను సపరేట్ పెడుతున్నాను. ఇలా వాటర్ పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ పైన. వాటర్ హీట్ అయిన తర్వాత ఇడ్లీ పాత్రలోకి ఇలా ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసి తర్వాత ఇడ్లీ పిండి వేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టి ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి, అంతలోపు ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఈ ఇడ్లీ పాత్ర వచ్చి మా అత్తగారు ఎప్పుడో తీసుకొని పెట్టారండి, అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను. ఇడ్లీలు బాగా స్మూత్గా వచ్చాయి. ఇడ్లీలు రెడీ అయిపోయాయి.